అందరికీ నమస్కారం అండి. జూలై 3వ తేదీన నెల్లూరుకి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రాబోతున్నారు. కారణం ఏంటంటారా? మాజీ మంత్రి అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కలవడం కోసం, ఆయన నెల్లూరు సెంట్రల్ ప్రిజనర్లో అయితే ఉన్నాడు, ఆయన్ని కలవడం కోసం రాబోతున్నాడు. దీనికి తగ్గట్టుగా ఏర్పాట్లు అయితే రెడీ చేస్తూ ఉన్నారు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు. కానీ ఒక్కటి తక్కువైంది ఇక్కడ. ఆ ఒకటి ఏంటంటే హెలీప్యాడ్కి పర్మిషన్ దొరకట్లా, ఎవరు కూడా స్థలాలు ఇవ్వడానికి ముందుకు రావట్లా. వీళ్ళు చేతగానితనాన్ని, ఈ జిల్లా నాయకుల చేతగానితనాన్ని శ్రీధర్ రెడ్డి గారి మీదకి నెట్టేశారు. ఏమని నెట్టేశారంటే, శ్రీధర్ రెడ్డి గారంట అందరినీ బెదిరిస్తున్నారంట, శ్రీధర్ రెడ్డి గారంట వాళ్ళ అనుచరులను పంపించి ఎవరిని ల్యాండ్ ఇవ్వకుండా అయ్యి చేస్తున్నారంట హెలిప్యాడ్ కోసం, ఏదేదో మాట్లాడేస్తున్నారు. నేను కరెక్ట్గా ఇప్పుడు కొన్ని విషయాలు అయితే మాట్లాడకపోతే నేను ఉండేది నెల్లూరు రూరల్ నియోజకవర్గం, నేను నెల్లూరు రూరల్ ఓటర్ని. ఎందుకంటే నేను ఎప్పుడు కూడా శ్రీధర్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉంటారని చెప్పి ఫాలో అవుతూ ఉంటా. ఈవెన్ ఫేస్బుక్ కానీ ట్విట్టర్ కానీ ఇవన్నీ కూడా ఫాలో అవుతూ ఉంటా. ఆయన 3 రోజుల కిందట కొమ్మరపూడి అనే ఒక గ్రామంలో ఒక రోడ్ని అయితే శంకుస్థాపన చేయడం జరిగింది. పాతవేలంటి అనే గ్రామంలో సుమారు 3 కోట్లు ఉంటుందనుకుంటా బడ్జెట్. ఆ బడ్జెట్తో సబ్స్టేషన్ పనులు అయితే ప్రారంభించడం జరిగింది. నిన్నటి రోజున 20వ డివిజన్ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో 20వ డివిజన్లో కావేరీ ఎవెన్యూ అనే ఒక ఏరియాలో రోడ్డుకి శంకుస్థాపన చేయడం జరిగింది. అండ్ ఈరోజు కూడా ఒక డివిజన్లో రోడ్డుకి సంబంధించి శంకుస్థాపన అయితే చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం క్లస్టరు, యూనిట్, కో క్లస్టరు, కో యూనిట్ వీళ్ళందరితో కలిసి ఒక రివ్యూ మీటింగ్ అయితే పెట్టుకోబోతున్నారు. కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇంత బిజీగా ఉన్నారు. ఒక 11 సీట్లు వచ్చిన ముఖ్యమంత్రి గురించి ఆలోచించడం కానీ, మిగతా 10 మంది ఎమ్మెల్యేల గురించి ఆలోచించడం కానీ, నెల్లూరులో డిపాజిట్లు లేకుండా ఓడిపోయిన నాయకుల గురించి ఆలోచించడం కానీ అట్లాంటి పనులు అయితే చేయడు. ఎందుకంటారా? నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పుడు అభివృద్ధి అనేది రాకెట్లాగా దూసుకెళ్ళిపోతుంది. ఒకసారి కనుక ఆ డైకస్ రోడ్డు, ఆ గాంధీనగరు, ఆ ట్రైన్లు, రోడ్లు ఇవన్నీ కూడా చూస్తే ఒక పక్క సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి. హ్యాడ్రిక్ ఎమ్మెల్యే కదా, ఆ మాత్రం ఉండాలి. ఆయన పనుల్లో అంత బిజీగా ఉండి వందల సంఖ్యలో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే శంకుస్థాపన చేయడం, దాన్ని పూర్తి చేయడం, శంకుస్థాపన చేయడం, దాన్ని పూర్తి చేయడం, ఇంత బుల్లెట్ లాగా శ్రీధర్ రెడ్డి దూచుకెళ్ళిపోతూ ఉంటే మీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ, ఆయన హెలీప్యాడ్ గురించి కానీ ఆయనకి ఆలోచించే టైం కూడా లేదు. కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నిరంతరం ప్రజల సమస్యల పైన పోరాడుతూనే ఉంటాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆలోచించి ఆయన టైం అయితే వేస్ట్ చేసుకోవడని నా ఉద్దేశం.